మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరది నీతో చెప్పింది? ఎవరది నీకు మాట్లాడింది? ఆయన పేరేంటి? ఆయన ఎట్లుంటాడు అని అడుగుతుండు. హల్లెలూయా. రాజు అడుగుతుండు. చెప్పు చదువు. అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకున్నవాడని అని చూడు ఉత్తరం ఇచ్చిండు. అయ్యా అతను గొంగలి ఏమైంది? తోలు దట్టి గొంగలి వేసుకున్నాడు, మీకు వెళ్ళి తోలు దట్టి ధరించుకున్నాడు. అయ్యా అట్లాంటి మనుషుడయ్యా, ఇట్లా ఉన్నాడయ్యా అని ఇంకా కొంచెం వివరించుకుంటా రాజుకు అర్థమయ్యేటట్టుగా, రోగిగా ఉన్న రాజుకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. హల్లెలూయా. చూడు ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతను చెప్పాను. ఇప్పుడు రాజు ఏమంటాడు? అరే ఈయన యెహోవా భక్తుడు, యెహోవా సేవకుడు, యెహోవా ప్రవక్త. అరే తిష్బీయుడైన ఏలియా మాట్లాడిండు. నువ్వు చెప్పిన విషయం చెప్తే తిష్బీయుడైన ఏలియా అని ఆయన వేరోడు కాదు. అయితే నాకు నంబర్ తగ్గింది, కరెక్టే. దీన్ని నేను మార్చుకున్న లేను, ఈ దేవుని నుంచి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇంకా చదవండి. వెంటనే రాజు ఏ 10 మందికి అధిపతి అయినా ఒక్కొక్కని వాని 50 మందితో కూడా ఏరియా చూడండి. ఏలియాను పట్టుకరమ్మని ప్లాన్ చేస్తుండే. ఇప్పుడు ఒక అధిపతికి ఆర్డర్ ఇస్తున్నాడు. ఒక అధిపతి కింద 50 మంది ఉంటారు సైనికులు. ఆ అధిపతికి చెప్తాడు, 50 మంది సైనికులు, నువ్వు 50 మందిని పోయి సైనికుడి కదా, నీ సైన్యం తీసుకుపోయి ఏలియన్ పడుతున్నపో, అవసరమైతే ఇక్కడ కొట్టి చంపేస్తా ఏలియన్ అని రాజు అంటున్నాడు. పడుక మీద పండుకొని రోగిగా ఉండి ఏలియను చంపేస్తాడట. సత్యం చెప్పిన ఏలియను చంపేస్తాడట. హల్లెలూయా. సరే ఏం జరగదు చూద్దాం. చదువు. అతడు కొండ మీద కూర్చొని ఏలియా కొండ మీద కూర్చున్నా. అతను కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి అయ్యి అతని సమీపమునకు పోయి, ఇగో అధిపతి అనేట అతను కొండ మీద కూర్చున్నా. ఏలియా తట్టుకోండు. దైవజనుడా దిగి రావాలని, నేను కొండ కింద ఉన్నా, దైవజనుడా నువ్వు కొండ మీద ఉన్నావు, మీకేని కిందికి దిగిరా. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఉట్టోళ్ళు గారు తొందరగా దిగు, పరిగెత్తుకోరా. రాజు అంటే భయపడవా? రాజు అంటే నీకు ఏం భయం లేదా? బుగులు లేదా? అమ్మా ఇంట్లో రాజు అంటే భయం లేదా నీకు? రాజు అంటే భయం లేదా? ఈ శమరాన్ని పట్టడానికి రాజు అంటే భయం లేదా? త్వరగా దిగో, ఆర్డర్ ఇస్తున్నారు ఏలియాకు. చదవండి. అందుకు ఏలియా ఏమంటాడు చూడండి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దయించును కాక, నిన్ను నీ 50 మందిని దయించును కాక అగ్గినాడు. నేను దైవజనుడనైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుంచి అగ్ని వచ్చి వదలు దయించి కాల్చి వేయును గాక అన్నాడు. హల్లెలూయా. అని ఏ 10 మందికి ఏ 10 మందికి అధిపతి అయిన వానితో ఏలియా చెప్పినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి వారిని 50 మందిని కాల్చేసింది. అధిపతి పోయిండు, రాజు పంపించిన అధిపతి పోయిండు, రాజు పంపించిన సైనికులు పోయిండు, అధిపతి పోయిండు, 50 మంది సైనికులు పోయిండు. ఒక్క ఏలియాను కొట్టడానికి ఇంత శక్తి లేదు. 50 మందికి సైన్యాధిపతికి శక్తి లేదు. ఒక ఏలియాను పట్టుకోవటానికి, దొరికిన ఏలియాను పట్టుకొని రాజు తాటికి కొండపోవటానికి, ఒక్క ఏలియాను పట్టడానికి ఆ యొక్క సైన్యాధిపతికి శక్తి చాలా పోయింది. ఆయన సైన్యమైనట్టు 50 మందికి ఆ శక్తి సరిపోకపోయింది ఏలియాను పట్టుకోవటానికి. ఇప్పుడు బూడిద అయిపోయాడు. ఏలియా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క అధిపతి ఆయన 50 మంది బూడిదైపోయారండి. హల్లెలూయా. ఇది దేవుని నుంచి ఉన్నటువంటి శక్తి, ఇది దేవుని నుంచి ఉన్నటువంటి ఆత్మ కార్యము. దేవుడు చేసే పనులు ఈ రీతిగా ఉంటున్నాయి, మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరలా రాజు ఏ 10 మందిని పంపుతున్నాడు. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ 50 మీద ఉన్న ఒక